నరేంద్ర మోడీ తమిళనాడు నుండి పోటీ చేస్తారా, తెలంగాణ నుండి పోటీ చేస్తారా, ఆంధ్రప్రదేశ్ నుండి పోటీ చేస్తారా? ఇట్టించి అయితే ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉందన్నట్టు ప్రధానంగా వినబడుతోంది. ఎందుకు అంటే గుజరాత్కి చెందినటువంటి నరేంద్ర మోడీ వారణాసి నుండి పోటీ చేయడంతో ఉత్తరప్రదేశ్ రాజకీయం మారిపోయింది. సుదీర్ఘకాలం పాటు సమాజ్వాదీ బహుజన్ సమాజ్ పార్టీల కంచుకోటగా ఉన్నటువంటి రాష్ట్రం కాస్త భారతీయ జనతా పార్టీ వశమైంది. దాంతోపాటుగా నార్త్ ఇండియా మొత్తం ఒక గ్రిప్ వచ్చింది. ఇప్పుడు సౌత్ ఇండియా టోటల్గా 130 స్థానాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి ఈ మొత్తం కలిపితే 130 సీట్లు ఉన్నాయి. వీటిట్లలో ఇంతకుముందు హైయెస్ట్ లాస్ట్ ట్రిప్ గెలిచింది 29. 25 స్థానాలు కర్ణాటకలో గెలిస్తే 4 తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో 0, కేరళలో 0, అదే సందర్భంలో పాండిచ్చేరిలో 0 పార్లమెంటు స్థానాల పరంగా చూస్తే. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ కూడా మిత్రపక్షంగా అటు పక్కన వాళ్ళతో ఉంది కాబట్టి, డిఎంకే కూటమిలో ఉంది కాబట్టి మొన్న 8 స్థానాలు తమిళనాడు నుంచి గెలిచింది. అదే సందర్భంలో కర్ణాటకలో ఒకే ఒక్క స్థానాన్ని గెలిచింది. ఇటు పక్కన తెలంగాణలో 3 స్థానాలు గెలిచింది. మొత్తం మీద కలిపి బీజేపీ కాంగ్రెస్ల మధ్య చూస్తే కాంగ్రెస్ కంటే బీజేపీ పెర్ఫార్మెన్సే దక్షిణాదిలో ఎక్కువగా ఉంది. కేరళ మర్చిపోయా, కేరళలో గెలిచింది భారీగా 15 సీట్లని కేరళలో గెలుచుకుంది. దాంతో పోల్చుకుంటే కనుక భారీగా విజయం సాధించినట్టు, అంటే బీజేపీ కంటే ఎక్కువ ఉన్నట్టు. అయితే ప్రాంతీయ పార్టీల హవానే ఎక్కువ ఉంది. 9 సీట్లు తెలంగాణలో కావచ్చు, 22 సీట్లు ఆంధ్రాలో కావచ్చు, ఇటు వైసీపీ, అక్కడ టీఆర్ఎస్, తమిళనాడులో డిఎంకే, కేరళలో కమ్యూనిస్టులు, ఇట్లాంటి కాన్సెప్ట్తో ఉంది. పాండిచ్చేరిలో లోకల్గానే ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి దశలో దక్షిణాదిలో తమిళనాడు నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ, ఆంధ్ర నుంచి కానీ పోటీ చేయడానికి నరేంద్ర మోడీ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఉత్తరాదిలో పీక్ స్టేజ్ సాధించారు, అవి కంటిన్యూ చేయాలి. దక్షిణాదిలో కొత్తగా సాధించాలి, కనీసం 60 స్థానాలకు తగ్గకుండా గెలవాలి. ఇక్కడ ప్రాంతీయ పార్టీలతో పొత్తుల ద్వారా సాధించాలా, లేకపోతే కనుక సింగిల్గా సాధించాలా, ఇదే ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ. తెలంగాణలో పొత్తు పెట్టుకోవడానికి బీఆర్ఎస్తో సిద్ధంగా లేదు, బీఆర్ఎస్ కూడా సిద్ధంగా లేదు. ఒకవేళ ఏమన్నా సిద్ధపడతారా? ఎందుకంటే నిన్న అకస్మాత్తుగా హిందుత్వ స్టాండ్ తీసుకున్నటువంటి ఆవిడ, కానీ అక్కడైతే పొరపాటును కూడా సింగిల్గానే వెళ్లాల్సిందే తప్పించి పొరపాటును కూడా ఎవరితో పొత్తొద్దని అనుకుంటుంది. తమిళనాడులో వచ్చేటప్పటికి ఏఐడిఎంకేతో పొత్తే వదిలేసుకున్నటువంటి స్థితి నుంచి ఇప్పుడు ఏఐడిఎంకేతో కలిసి పొత్తు పెట్టుకుంటారా మళ్ళీ, ఇది ప్రస్తుతం వాళ్ళు చర్చ జరుపుతున్నది ఢిల్లీలో. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో కలిసి వెళ్ళాలా, తెలుగుదేశంతో కాకుండా జనసేనని యువతరికి లాక్కొచ్చుకుని కలిసి పోటీ చేయాలి, లేదా ఉట్టి భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేయాలా, ఉట్టి భారతీయ జనతా పార్టీగానే చేయాలి. కేరళలో వచ్చేటప్పటికి కమ్యూనిస్టులతో పొత్తు ఉండదు, ఇది ఉండదు. కాబట్టి దక్షిణాది మీద కాన్సన్ట్రేషన్కి సంబంధించి ఎలా గెలవాలి అన్న దాని మీద పొత్తులతోనా వితౌట్ పొత్తులతోనా అనేటువంటిది తేల్చుకునేటువంటి ప్రయత్నంలో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఉంది. సంక్రాంతిలోపే తేలేటువంటి అవకాశం ఉంది.